ప్రకాశం జిల్లా దర్శి మండల సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పలు అభివృద్ధి పరిపాలన అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గొల్లపాటి సుధారాణి పలువురు అధికారులను ప్రశ్నిస్తూ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజంపల్లి శ్మశానవాటిక నిధులపై వివరణ కోరిన ఎంపీపీ రాజంపల్లి గ్రామంలో శ్మశానవాటిక నిర్మాణానికి 6 లక్షలు మంజూరయ్యాయని, అయితే 2 లక్షల పనులు మాత్రమే జరిగాయని, మిగిలిన 4 లక్షలు ఏమయ్యాయో చెప్పాలని ఎంపీడీఓ కల్పనను ప్రశ్నించారు. కొందరు ఎంపీటీసీ సభ్యులు కూడా దీనిపై వివరణ ఇవ్వాలని కోరారు. దీనికి స్పందించిన ఎంపీడీఓ కల్పన నిధులు ఎక్కడికి మళ్లించలేదని, మొత్తం వివరాలు రికార్డుల్లో భద్రంగా ఉన్నాయని తెలిపారు. అధికారిక పర్యటనలకు వెళ్లేటప్పుడు కూడా సంబంధిత వివరాలు నమోదు చేసి వెళ్తామని చెప్పారు. అయితే కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉండడం లేదని ఎంపీపీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఎంఈఓ కార్యాలయ శిలాఫలకంపై తన పేరు లేకపోవడంపై ఎంపీపీ సుధారాణి ఎంఈఓ 1 మాలకొండయ్యను ప్రశ్నించారు. దీనిపై మాలకొండయ్య మాట్లాడుతూ శిలాఫలకం ఏర్పాటు విషయంపై తనకు సమాచారం లేదని, తన అనుమతి లేకుండానే ఏర్పాటు చేశారని తెలిపారు. వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి కూడా శిలాఫలకంపై ఎంపీపీ పేరు లేకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. చౌటపాలెం ఎంపీటీసీ సభ్యుడు దర్శి చౌటపాలెం రహదారి అధ్వానంగా ఉందని, మరమ్మతులు చేపట్టాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి కంచం రాధా మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో వైస్ ఎంపీపీలు సోము దుర్గారెడ్డి, కొరివి ముసలయ్య, ఎంబీఓ మాలకొండయ్య, రమాదేవి, వెటర్నరీ వైద్యాధికారి బసవయ్య, విద్యుత్ శాఖ అధికారులు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, ఐసీడీఎస్ సూపర్వైజర్ అనురాధ, ఏపీఎస్ఆర్టీసీ వెలుగు శాఖ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.